హాయ్ వేణు భగవాన్ గారు, హాయ్ రమ్య. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. ఎస్, మీరు రాసిన సెయింట్ ఇనియస్ బుక్లో ఒక లైన్ ఉంది. యాక్చువల్లీ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఉంది. అసలు దీని మీనింగ్ ఏ ఉద్దేశంతో ఇది రాశారు? ఇది చిన్నప్పటి నుంచి ఎవరైనా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే తిట్టు అనుకున్నామండి. ఎస్, కానీ అది మనము జీవితంలో డబ్బులు సంపాదించడానికి 4 దారులు ఉంటాయి. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. ఓకే. మన సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి 4 ఒకటి ఎంచుకుంటాం. ఒక ఎంప్లాయీ ఉంటాడు. ఎంప్లాయీ ఒక 20 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో చదువుకుంటాడు. ఇవాళ రేపు అయితే కొంతమంది విదేశాలు పంపించి కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మనం జాబ్ సర్చింగ్ అంటాం, అక్కడ అమెరికాలో మార్కెటింగ్ అంటారు. జాబ్ సెర్చింగ్ కూడా మార్కెటింగ్ అంటారు. సో వాళ్ళు అప్లై చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి మార్కెటింగ్ అంటారు. అంటే అర్థం ఏంటి? మీరు ఒక కంపెనీలో R&D చేసి ఇన్వెస్ట్ చేశారు, ఒక ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేశారు, దట్ ఈస్ యూ. సో మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి కనుక మీ టాలెంట్ని వాళ్ళు చూసి వాళ్ళకి సూటబుల్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేస్తుంటే మిమ్మల్ని ఇది శాలరీ అని మీ ఎక్స్పెక్టేషన్ అడుగుతారు, వాళ్ళు ఆఫరింగ్ చెప్తారు. ఒక్కొక్కసారి అడిగిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు. సో నెగోషియేషన్ చేస్తారు, మీతో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఒకవేళ నచ్చకపోతే నోటీస్ పీరియడ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ పెట్టుకుంటారు. ఇట్ ఈస్ 100% బిజినెస్ అగ్రిమెంట్. అందుకని ప్రపంచంలో ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉండరండి, అందరూ బిజినెస్ పర్సన్స్. మోడ్స్ వేరు. సో ఆ కంపెనీలో మీరు జాబ్ చేసినప్పుడు మీ టాలెంట్ కనుక పెరిగితే కెరీర్ అనొచ్చు. మీరు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ 2 లైఫ్ టైం ఉంటే మీరు అందులో గ్రో అవుతారు. సో ఒక 10 రెట్లు మీ టాలెంట్ పెరిగి మీ శాలరీ పెంచలేదు, వేరే చోట అప్లై చేస్తారు, వాళ్ళు ఒక 2 times శాలరీ ఇస్తున్నారు అనుకోండి, వెళ్ళిపోరా? ఖచ్చితంగా. అంటే మీ యొక్క ప్రొడక్ట్ సర్వీసెస్ ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తే అక్కడికి అమ్ముకుంటున్నారా లేదా? మరి ఇది ఎవరి బిజినెస్? మీరు అది కంపెనీ జాబ్ ఇచ్చిందని మీరు సెంటిమెంటు, లేదా జాబ్ తీసిందని ఏడుపు, ఇదంతా ఏ రకమైన మైండ్ సెట్? అందుకని మనకి బ్రిటిష్ వాళ్ళు నేర్పిపోయింది ఏంటంటే జాబ్ అంటే నౌకరు అంటే స్లేవ్ అన్నట్టుగా మైండ్ సెట్ వచ్చేసింది. ఇది ఇండస్ట్రియల్ ఎరాలో జాబ్ సృష్టించబడింది. అంతకుముందు జాబ్లు ఎక్కడున్నాయమ్మా? 300 సంవత్సరాల క్రితం జాబ్లు ఎక్కడున్నాయి? మనకి ఎంటర్ప్రినర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరే ఉండేవారు. ఒక అగ్రిప్రినర్ అంటారు. ఈవేళ 10 ఎకరాల రైతు ఉందా అనుకోండి, భుజం మీద కండ వేసుకుని వెళ్ళి ఆ పనులు ఈ పనులు చేయించేవాడు అతను. ఈవేళ అగ్రిప్రినర్ అని మనం చెప్తున్నాం. మరి అదంతా కూడా వ్యాపారమే కదమ్మా. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ పని ఏదన్నా ఉంటే ఆ పనికి డబ్బులు ఇచ్చేవారు. సో ఈ కంపెనీస్ వచ్చాక మంత్లీ కాంట్రాక్ట్ మీద పని ఇవ్వడం. సో ఎందుకంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి కానీ బిజినెస్ మ్యాన్కి కానీ రెగ్యులర్గా డబ్బులు రావు కనుక ఇది నెల వచ్చేది బాగుందని అలా అలవాటు అయింది అనమాట. ప్రపంచంలో 3 అడిక్షన్లో ఏంటంటే, మొదటి అడిక్షన్ డ్రగ్స్ అంటారు, రెండో అడిక్షన్ గ్యాంబ్లింగ్ అంటారు, జోదం, మూడో అడిక్షన్ మంత్లీ శాలరీ అంటారు. దీనికి అలవాటు పడి చాలా స్మార్ట్ పీపుల్ అందరూ కూడా ఎంప్లాయీస్ అయిపోయారు. కానీ ఎంప్లాయీస్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీ మైండ్ సెట్ వల్ల ఆర్గనైజేషన్లో పాలిటిక్స్ మొదలైంది. అదే ఎంప్లాయీస్ కనుక ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ ఉందనుకోండి, వాళ్ళని ఇంట్రాప్రినర్స్ అంటారు. ఇంట్రాప్రినర్స్. ఇప్పుడు మీకు సత్యానాథల్ గారు, సుందర పిచ్చే గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే, బట్ మైండ్ సెట్ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ వల్ల దే ఓన్ ద కంపెనీ. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, బిజినెస్ ఓనర్కి ఆర్గనైజేషన్లో బిజినెస్ ఓనర్స్కి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది ఉండదు, బట్ యాటిట్యూడ్, రిస్క్ టేకింగ్, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇప్పుడు ఎంప్లాయీస్ విషయం చూసుకున్నా కానీ మీరు అన్నట్టు అసలు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒకప్పుడు లేరంటున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే 90% ఎంప్లాయీస్ ఉంటున్నారు. దట్టు కొన్ని కంపెనీస్లో 10 years 11 years ఒకే కంపెనీలో 10,000 దగ్గర స్టార్ట్ చేసి వాళ్ళు ఇంక్రిమెంట్ పెరుగుకుంటా 1,00,000 వరకు, అంటే 10 years పని చేస్తే 1,00,000 వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అసలు ఎలా మార్చుకోవాలి? అంతే కదండి. వాళ్ళు ఇప్పుడు 10,000తో స్టార్ట్ చేశారు. ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు. అంటే 20 ఏళ్ళ నుంచి ఏదైతే పని చేశారో, వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఏదైతే నేర్చుకున్నారో, ఇంజనీరింగ్ చేసో 25 ఏళ్ళ వరకు వాళ్ళకి ఉద్యోగం వచ్చిందో, దానివల్ల నేర్చుకున్న దానికంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి 3 ఏళ్ళు పని చేస్తే నేర్చుకున్నది ఎక్కువ ఉంటుంది. అందుకని ఫస్ట్ బాండ్ ఎందుకు రాసుకుంటారు? 2 years, ఫస్ట్ 6 months 1 year కంపెనీ మీ మీద ఇన్వెస్ట్ చేసి నేర్పిస్తుంది, మీకు డబ్బులు ఇస్తుంది, లెర్నింగ్ ఉంది, ఎర్నింగ్ ఉంది. యాక్చువల్గా మీ వల్ల అవుట్పుట్ ఏం లేదు కంపెనీకి స్టార్టింగ్ స్టేజ్. అంటే 6 నెలలు మీకు పని నేర్పించారు, మీరు సంవత్సరం పని చేస్తే 6 నెలలు మీరు ఉపయోగపడినట్టు. అంటే మీరు నెల కింద జీతం ఇచ్చినట్టు కాదు, మొత్తం సంవత్సరం జీతం 6 నెలలకే డివైడ్ చేయాలి. మీరు 6 నెలలు చేసి మానేశారనుకోండి, కొత్త వాళ్ళకి నేర్పించారు, వాళ్ళ వల్ల కంపెనీకి ఉపయోగం లేదు, అంటే కంపెనీ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. అందుకే బాండ్ రాస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతారు?
బికాజ్ నువ్వు ఆల్రెడీ డే 1 నుంచి మీరు ఉపయోగపడతారు, కంపెనీకి ప్రొడక్టివ్గా ఉపయోగపడతారు. మీ మీద పెట్టిన డబ్బు తిరిగి వాళ్ళకి రిటర్న్ వస్తుంది ఓకే కదమ్మా. అందుకని ఎంప్లాయీ అన్నది ఒక 10,000 నుంచి ₹1,00,000 వచ్చారంటే వాళ్ళు కంటిన్యూస్గా నేర్చుకుంటున్నారని అర్థం. ఓకే. అంటే ఎందుకు అట్లా స్టక్ ఆన్ అయిపోతున్నారు ఒకే కంపెనీలో? కంఫర్ట్ జోన్ అమ్మా. మరి ₹1,00,000 ఇస్తున్నారు కదా, మీకు ఎప్పుడైతే ₹10,000 వచ్చినాయో మీరు సర్వే అవుతారు, 20,000కి సర్వే అవుతారు. ఎప్పుడైతే జీతం పెరుగుతుందో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకుంటారు. అంటే మీకు ఉండే ఇల్లు మార్చుకుంటారు, డ్రైవ్ చేసేది మార్చుకుంటారు. దాంతో ఆగుతారా? ఈ లోపల మీకు బజాజ్ ఫైనాన్స్ నుంచి వస్తుంది, ఈ ఫైనాన్స్ నుంచి వస్తుంది. సో ఈ లోపల పెళ్ళి అయింది అనుకోండి, సో ఇల్లు కొందాం అనుకుంటారు, కారు కొందాం అనుకుంటారు. సో ఈఎంఐలో ఇరుక్కుంటారు. అందుకని జీవితంలో EMI లేకపోయినా పర్వాలేదు కానీ ఈఎంఐలే కూడకూడదు అంటారు. ఎస్. కానీ ఇంక్రిమెంట్స్ చూసుకున్నా కానీ బయట ప్రైవేట్ కంపెనీస్ గురించి చూసుకుంటే సంవత్సరానికి 500-600, ₹1,000 ఇలా పెంచుతూ ఉంటారు. అయినా కానీ ఆ మైండ్ సెట్ మార్చుకొని బయటకు వచ్చి ఏదైనా బిజినెస్ చేద్దాం. ఏం చెప్పానమ్మా, స్లేవ్ మైండ్ సెట్. కింగ్స్ మైండ్ సెట్ వేరు, స్లేవ్ మైండ్ సెట్ వేరు. నాకు ఇంక్రిమెంట్ వస్తుందేమో అని ఎదురు చూడడం ఏ మైండ్ సెట్, అసలు తీసుకోవడం అనేది ఏ మైండ్ సెట్ చెప్పు. అసలు కంపెనీస్ ఏమైనా ఫేవర్ చేస్తాయా? మీరేమన్నా కంపెనీకి ఫేవర్ చేస్తారా? మీరు లేకపోయినా కంపెనీ ఆగదు, కంపెనీ జాబ్ తీసేసిన మీ లైఫ్ ఆగదు అనుకున్నప్పుడు కింగ్స్ మైండ్ సెట్. కానీ నేను ఇంత చేసాను అనుకుని నాకు ఎదురు చూసి అది డిసప్పాయింట్ అయిపోతారు చూడండి, అది ఏం మైండ్ సెట్? కింగ్స్ మైండ్ సెట్టా? తీసుకునే మైండ్ సెట్టా? మనకి గవర్నమెంట్ అంత అలవాటు చేసింది కదా, స్కీమ్లు ఇచ్చి తీసుకునే మైండ్ సెట్ అలవాటు చేసింది. కింగ్ మైండ్ సెట్ ఏది మనకి సొసైటీలో? ఆ మైండ్ సెట్ ఉన్నవాడు ఆర్గనైజేషన్లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడు, ఆర్గనైజేషన్కి అసెట్ అవ్వడు, లైబిలిటీ అయిపోతుంటాడు. ఏదో పనున్నంతసేపు చేస్తాడు, అతను ఈజీలీ రిప్లేసబుల్. ఇవాళ చూడండి, చాలా ఏఏ వచ్చాక ఎన్ని జాబులు రీప్లేసబుల్, చాలా జాబులు రీప్లేసబుల్. ఒక క్రియేటివిటీ లేకుండా, ఒక హ్యూమన్ టచ్ లేకుండా, కొత్తది ఏఐ కానీ కొత్త విషయాలను అడాప్ట్ చేసుకోకుండా దే బికమ్ లైబిలిటీ టు ద కంపెనీ. వాళ్ళు అసెట్ ఎప్పుడు అవుతారు? కంపెనీకి మీరు పిల్లర్గా ఉంటారా, పుల్లర్గా ఉంటారా? మీరు మీ వల్ల మీ మీద కంపెనీ ఆధారపడి స్థాయికి రావాలంటే మీ టాలెంట్ని ఇప్పుడు అడ్వాన్స్గా నెక్స్ట్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మీరు పెంచుకుంటా ఉంటే, మీరు ₹10 తీసుకుంటే ₹100 ఇచ్చినప్పుడు మీరు హీరో ఆ కంపెనీలో. మీరు రిజైన్ చేస్తుంటే వై ఆర్ యూ రిజైనింగ్ అంటారు. మీరు ₹100 తీసుకుని ₹50 పని ఇచ్చారనుకోండి, మీరు తీసుకునేవాడు అయిపోయారు. వై ఆర్ యూ అప్పుడు ఏమడుగుతారు? వెన్ ఆర్ యూ రిజైనింగ్ అంటారు. మీ డిమాండ్ ఉంటే వై ఆర్ యూ రిజైనింగ్, లేకపోతే వెన్ ఆర్ యూ రిజైనింగ్, లేకపోతే పింక్ స్లిప్ ఇస్తారు వాళ్ళే కదండి. అందుకని లెర్నింగ్ అన్నది మనకి క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్కి లిమిట్ లేదు జీవితంలో. ఆ క్యూరియాసిటీ పోయింది అనుకోండి, జాబ్ చేస్తున్నట్టు. ఆర్డినరీ పీపుల్ జాబ్ చేస్తారు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ కెరియర్ బిల్డ్ చేసుకుంటారు. అంటే లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ రెండు ఉంటే కెరియర్. అది రిపీటెడ్గా కండక్టర్ లాగా ఒకే పనిని రిపీట్ చేస్తే జాబ్. బట్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ దే క్రియేట్ ఎ మిషన్. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ పోతారు అనమాట. అందుకని ఎంప్లాయీ మైండ్ సెట్. రెండవది సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ మోర్ ఇన్సెక్యూర్ దాన్ ఎంప్లాయిడ్. ఎంప్లాయిడ్ అమ్మాయి ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు, కానీ ఈవేళ రిటైర్మెంట్ ఏజ్ ఎంత అండి ఎక్కడన్నా? 58 to 60 అంతే. కానీ కార్పొరేట్స్లో రిటైర్మెంట్ ఏజ్ ఈజ్ 42 to 45 అని ఈ మధ్యనే మొత్తం ఇండియా అంతా న్యూస్ వచ్చింది ఒక 10 days బ్యాక్. నేను చాలా మంది HR మేనేజర్ని అడిగాను ఇది నిజమా అని. 100% నిజమని చెప్పారు. 45 years ఎందుకంటే పే రోల్ కొలెస్ట్రాల్ అంటారు ఇటు వాళ్ళని. అంటే ఎవరు ఎక్కువ జీతం వస్తుంది, ఎక్కువ జీతం ఇస్తున్నాం, ఏజ్ ఎంత వచ్చింది, వాళ్ళకి తెలియకుండానే ఒక బాస్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది, సీనియర్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. వాళ్ళకి అప్పటికే పిల్లలు వస్తారు, ఎక్కువ టైం ఇంతకు ముందులో ఇవ్వలేరు. అదే ఆయనకి ఇచ్చే జీతానికి 4 కొత్తలు వచ్చేస్తారు. ఒక 6 నెలలు ఆయనకి ఏం చేస్తే మొత్తం మ్యాక్సిమం అలవాటు అయిపోతుంది. ప్లస్ కొత్తది టెక్నాలజీస్ కానీ ఏదన్నా అడాప్ట్ చేసుకోగలిగింది వాళ్ళకి. ఇంకా బ్యాచులర్స్ ఉంటారు, వీళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టుగా సీనియర్స్ అడాప్ట్ చేసుకోలేరు. ఎవరు బెటర్ చెప్పండి? మరి ఇంతకాలాన్ని కంపెనీ చేశాను, ఏమీ లాయల్టీ ఉండదమ్మా. ఈవేళ మ్యారేజెస్లో లాయల్టీ లేదు, రిలేషన్షిప్లో లాయల్టీ లేదు. ఎక్కడ ఉంది చెప్పండి అది? అందుకని కంపెనీలు కూడా బిజినెస్ చేస్తున్నాయి, మీరు బిజినెస్ చేస్తున్నారు. సెంటిమెంటల్కి వెళ్ళిన వాళ్ళందరికీ మెంటల్ మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు ఎంప్లాయీకి ఉన్న లాయాలిటీ బాస్కి ఉండదంటారా? అవన్నీ కూడా పాసిబుల్ అమ్మా. బిజినెస్ సెంటిమెంట్స్ మీద, ఎమోషన్స్ మీద నడవదు. బిజినెస్ ఆ బిజినెస్కి ఏది ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే దానికి ఇన్వెస్టర్స్ ఉంటారు, అది సస్టైన్ అవ్వాలి, దాని ప్రకారం చూస్తారు. కొంతమంది కొన్ని జాబ్స్కి అది కూడా ఉంటుంది, బట్ ఆ కంపెనీ మునిగిపోయేంతగా అది పెట్టుకోరు. అది కంపెనీకి అల్టిమేట్గా బోర్డు ఉంటుందమ్మా. ఆ బోర్డు డెసిషన్ తీసుకుంటుంది. కంపెనీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం సస్టైన్ అవ్వాలి, గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, అది ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని దే మైండ్ దేర్ ఓన్ బిజినెస్. యూ మస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్.
ఓకే సార్. రైట్. కదండి. యెస్. ఎందుకంటే మిమ్మల్ని హైర్ చేశారు, మీరు ట్యాక్సీ వెనకాల ఫర్ హైర్ అని ఉంటుంది. అంటే ఏంటి, అద్దెకి ఇవ్వబడును. మరి వీఆర్ హైరింగ్ అంటాడు, అంటే ట్యాక్సీకి ఒక ఎంప్లాయీకి తేడా ఉంది చెప్పండి నాకు. యెస్. మిమ్మల్ని హైర్ చేసుకోగలిగినప్పుడు ఫైర్ కూడా చేయొచ్చు కదా. ఆప్షన్ వాళ్ళ దగ్గర. అందుకని మీకు నేను ఎంటర్ప్రినర్ మైండ్ సెట్, మరి ఎంటర్ప్రినర్ అంటారు, కొంతమంది ఆంటర్ప్రినర్ అంటారు, అందరికీ అర్థం అవుతుంది కూడా అలా చెప్తున్నాను నేను. ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ ఏంటో తెలుసండి. ఆంటర్ప్రినర్ ఒక ఎంప్లాయీ టాలెంటెడ్ ఉన్నాడు, మా దగ్గర రా జాయిన్ అవ్వండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక ఆర్కిటెక్టో ఒక కన్సల్టెంటో చాలా టాలెంటెడ్ ఉన్నాడు, సో మాతో రండి కలిసి చేద్దాం అంటాడు. ఇన్వెస్టర్ ఉన్నాడు, మా దగ్గర డబ్బులు పెట్టండి సార్ ఎక్కువ పెరుగుతుంది అంటాడు. అందరినీ కలిపిది ఆంటర్ప్రినర్. ఓకే. ఎంప్లాయీ ఇంకొక మంచి టాలెంటెడ్ ఎంప్లాయీ వస్తే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. యెస్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. వేరే వాళ్ళని ఎవరన్నా చాలా ఒక స్థాయికి వచ్చి ఇంకా అవసరం లేదని తర్వాత, అదర్వైజ్ ఒక స్పోర్ట్స్ పీపుల్ కానీ, యాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్. యెస్. రైట్. ఆ మైండ్ సెట్ వస్తే తప్ప. బట్ ఇన్వెస్టరు ఆల్వేస్ ఎవరు ప్రాఫిట్ తీసుకురాగలుగుతున్నాడో అతని మీద ఇన్వెస్ట్ చేస్తాడు. అందుకని ఆంటర్ప్రినర్ కొంచెం సీనియర్ అయితే ఇన్వెస్టర్ అవుతుంటారు. అందుకని ఆంటర్ప్రినర్ ఇస్ ద పర్సన్ అందరినీ ఏకం చేస్తాడు. అల్టిమేట్గా దేశానికి జీడిపి క్రియేట్ చేసి, ట్యాక్స్ పే చేసి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి, వెల్త్ క్రియేట్ చేసేది ఎవరన్నా ఉందంటే దట్ ఈస్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఆంటర్ప్రినర్స్. సార్ అసలు ఇప్పుడు ఏం చేయాలంటారు? మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఏం చేయాలంటారు? అండ్ నేను ఆ పుస్తకంలో ఒక మాట రాశానమ్మా, చాలాసార్లు చెప్పుంటాను కూడా. చెస్ ఆటలో ఏది పవర్ఫుల్, రాజా, మంత్ర, బట్టడా, ఏనుగా, గుర్రం, ఇలా చాలా ఉంటాయి కదా. నేను చాలా మందిని అడుగుతాను. కొంతమంది రాజు అంటారు, మీలాంటి వాళ్ళు రాణి అంటారు, కొంతమంది బట్టడా అంటారు. నాకు బాగా అర్థమైంది నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఏది పవర్ఫుల్ కాదు, ఆడేవాడే పవర్ఫుల్. ఓకే. అందుకని నీ జీవితానికి నువ్వే రెస్పాన్సిబుల్. నీ జీవితం అనే ఆటని నువ్వు ఆడగలిగితే నువ్వు పవర్ఫుల్. నీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి, నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళు ఇస్తారు, ఇంక్రిమెంట్ ఇస్తారని ఎదురు చూసి, వాళ్ళు ఏదైనా జాబ్ మానేస్తే మీరు హర్ట్ అయ్యి మనోభావాలు దెబ్బతిని మీరు స్లేవ్ మైండ్ సెట్లో ఉన్నట్లు లెక్క. మీ అంతరంగ రాజ్యాన్ని జయిస్తేనే మీ ఇన్నర్ కింగ్డమ్కి మీరు కింగు. రాజయోగం అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ అంతరంగ రాజ్యాన్ని జయించిన వాడే రాజు. అందుకని మీ ఇన్నర్ కింగ్డమ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకని బయట జాబ్ కానీ ఏది చేస్తున్నా ఇట్ ఈస్ యువర్ బిజినెస్ అని అర్థం చేసుకోండి. అందుకని మీకు ప్యాషన్ ఉండాలి, పర్పస్ ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి. అది లేకపోతే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం మానేసినట్లు లెక్క. అందుకని ఎప్పటికప్పుడు 5 మోడల్స్ ఉంటాయి, ఇంకో వీడియోలో చెప్తాను. అందుకని మీరు ఎప్పటికప్పుడు మీరు రియాక్ట్ అవ్వకుండా అడాప్ట్ చేసుకుంటా వెళ్ళాలి. అందుకని ఎప్పుడో చూద్దాంలే, జాబులు ఇప్పుడప్పుడే ఏం పోతాయి, ఏ వాళ్ళు పోవు. ఏ వల్ల 9 మిలియన్ జాబ్స్ పోతాయంటమ్మా, 11 మిలియన్ జాబులు వస్తాయట. 2 ఉన్నాయి, కానీ అవి ఎవరికి వస్తాయి? రోబోలు చేయలేని పనులు ఉన్న వాళ్ళకి, రోబోలు చేయలేని పనులకి జాబులు వస్తాయి. కెరియర్ ఉంటుంది, పనులు అవకాశం ఉంటుంది. లేదా రోబోలతో పని చేయించే వాళ్ళకి ఉంటుంది. అలాగే ఏఏని ఉపయోగించే వాళ్ళకి పని ఉంటుంది, ఏఏ చేయలేని పనులు చేసే వాళ్ళకి పని ఉంటుంది. మరి దానికి ఎవరన్నా ఇన్ఛార్జ్ తీసుకోవాలి కదా. ఏది భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుంది, ఏది ఏఏ రీప్లేస్ చేయలేదు, ఏఏని ఎలా వాడుకుని ముందుకు వెళ్ళొచ్చు అని ఎప్పుడు ఆలోచించాలి? ఇప్పుడా అప్పుడా? ఇప్పుడే. అదే, దట్ ఈస్ ఓన్లీ ద వే. అందుకని ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఇందులో స్కేల్ చేయగలనా? యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ వచ్చాక చాలా మంది స్పీకర్స్ వచ్చారు, కోచెస్ వచ్చారు, బిజినెస్ కోచెస్ ఇండియా అంతా వచ్చారు. సో ఇంత ఇన్ఫర్మేషన్ యుగంలో ఏదన్నా అసలు వేణు భగవాన్ ఎలా ఆలోచిస్తారని కూడా ChatGPT చెప్తుంది. ఇలాంటప్పుడు మరి నా ప్రొఫెషన్ను భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను ఊహించాలా లేదా? మరి ఏం చేయాలి అలాంటప్పుడు? అందుకని షుడ్ ఐ మైండ్ మై ఓన్ బిజినెస్ ఆర్ ఎదురు చూడాలా? కస్టమర్స్ వస్తారు, డబ్బులు ఇస్తారని ఎదురు చూడాలా? అందుకని ఎవరో వస్తారని, ఏదో వచ్చి వస్తారని ఎదురు చూడడమే యు ఆర్ నాట్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్. అందుకని మీరు భవిష్యత్తును ఊహించి 5 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది, దానికి నేను ఎలా సిద్ధం అవ్వాలి, దానికి నేను ఆర్థికంగా, మీరు ఇందాక అన్నారు మీ జీతం ఒక 20,000, ఒక 5 సంవత్సరాల తర్వాత 25,000 అయిందనుకోండి, పెరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. మీకు ఇన్ఫ్లేషన్ అంటే మీకు స్కూల్ ఫీజులు పెరుగుతాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మీ ఖర్చులు పెరుగుతాయి, మీ FMCG గూడ్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ ప్రకారం 5%, కానీ రియాలిటీలో 15 to 20% ఉంటాయి. స్కూల్ ఫీజులు ఎలా పెరుగుతాయమ్మా? హాస్పిటల్ ఎలా పెరిగినాయి కదండి. రియల్ ఎస్టేట్, ఇల్లు కొనుక్కోవడం ఎలా పెరిగింది? ఇంకొకటి రూపాయి వాల్యూ తరుగుతూ పోతుంటుంది. మీరు సేవింగ్స్ అకౌంట్లో వేస్తారు, మీకు 5% 6% ఇచ్చారనుకోండి, బయట 10% దాని రూపాయి వాల్యూ తగ్గిపోయింది అనుకోండి, మీరు ₹1,00,00,000 పెడితే దాని వాల్యూ తగ్గిపోతూ ఉంది ఎవ్రీ సంవత్సరం. ఈ రోజు ₹1,00,00,000 ఎంత వస్తుందో
10 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 ఎంత వస్తుందా? రాదు. రాదు కదా, దాని వాల్యూ పడిపోతుంది. అందుకని మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఓకే. మీరు మీ టాలెంట్ పెంచుకోకపోతే మీకు 10% ఇంక్రీజ్ ఇచ్చినా ఏమీ పెరగనట్లు లెక్క. ఎందుకంటే రూపాయి వాల్యూ కూడా 10% తగ్గిపోయింది. ఎస్. అందుకని మీరు 10 రెట్లు మీరు జీవితంలో పెరగాలంటే మీరు 10 రెట్లు లోపల పెరగాలి. మీ యాటిట్యూడ్, మీ టాలెంట్, మీ స్కిల్స్, మీ నాలెడ్జ్, లేదా కొత్త దానికి అడాప్ట్ చేసుకోవడం. ఒకవేళ ఇందులో ఇంక లేదు, అయిపోయింది ఈ ఫీల్డ్, నెక్స్ట్ దానికి అడాప్ట్ చేసుకోవడం. కోర్ టాలెంట్ ఒకటి ఉంటుంది, దీన్ని దేనికన్నా అడాప్ట్ చేసుకోవచ్చు. ఒక బంగారం ఉంది, గాజులు ఉన్నాయి, ఇంకోటి ఉంది, మీకు నచ్చట్లేదు లేదా అది మీకు ఉపయోగపడట్లేదు, ఇరిగిపోయింది, దాన్ని లిక్విడ్ చేసి మళ్ళీ ఏది కావాలంటే దానికి మార్చుకోవచ్చు. అలా ఒరిజినల్ టాలెంట్ ఏదైతే కోర్ ఉందో దాన్ని దేనికన్నా అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యాంటీడోట్ ఏదన్నా ఉందంటే అది అడాప్టివ్ ఇంటెలిజెన్స్. ఆ ఏఐకి ఈఐఏ యాంటీడోట్. ఎక్సలెంట్ సార్. ఎస్, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.